హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక స్నాక్స్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? ఇవి చూస్తున్నారు కదండీ! పప్పు చెక్కలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అసలు చాలా టేస్ట్‌గా ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా కుదిరిందనమాట. సో, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఇంట్లోనే. నేనెప్పుడూ కూడా టీ తాగేటప్పుడు నాకిట్లా స్నాక్స్ తినడం అలవాటు. అంటే మురుకులైనా, చెక్కలైనా ఏదైనా కూడా కొంచెం కారంతో కావాలనమాట. నేను ఎక్కువ బిస్కెట్స్ తినను. పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇవి. సో, దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేనైతే శనగపప్పు చూస్తున్నారు కదా! పచ్చి శనగపప్పు 1 ½ అవర్, 2 అవర్స్ అయితే నానపెట్టుకున్నాను. ఒక కప్పుడు తీసుకున్నాను. కరివేపాకు, నా దగ్గర కొంచెం కరివేపాకు దొరకడం కష్టం కాబట్టి కొంచెం వేసుకున్నాను. సరిపడగా ఉప్పు, సరిపడగా కారము, నువ్వులు, నెక్స్ట్ ఇది చూసారు కదా! అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. కచ్చా పచ్చాగా దంచుకున్నాను. కొంచెం పసుపు, ఒక స్పూను జీలకర్ర, మీకు ఇష్టమైతే వాము వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇది వంట సోడా అనమాట. దీంట్లో ఒక్కటి మిస్ అయింది. కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి. నేనైతే పెసరపప్పు వేయట్లేదు. పెసరపప్పు ప్లేస్‌లో నేను శనగపప్పు వేస్తున్నాననమాట. అయితే పెసరపప్పు వేసుకోవచ్చు, లేకుంటే శనగపప్పు వేసుకోవచ్చు. ఇంతేనండి ప్రాసెస్. ఇవే క్వాంటిటీలో మీరు కిలో చేసుకోండి, 2 కిలోలు చేసుకోండి. ఇవే ఐటెమ్స్ అనమాట. మనం దీంట్లో చెక్కల్లోకి తీసుకున్న ఐటెమ్స్. సో, చూసారు కదా! నేనైతే పిండి వేసుకున్నాను. పిండి వేసుకొని మొత్తం నేను తీసుకున్న మసాలాలు అన్నీ కూడా వేసేసుకొని బాగా నేనైతే ఏవైతే చూపించానో అన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి సోడా కూడా వేసుకొని మొత్తం అన్ని మసాలాలు వేసేసుకొని బాగా కొంచెం మంది కొంచెం మెత్తగా రావడానికని చెప్పేసి బటర్ వేస్తారు. లేకుంటే ఆయిల్ వేస్తారు. మీకిష్టమైతే కొంచెం ఆయిలు ఒక ఒక గరిటె ఆయిలయితే వేడి చేసుకొని వేసుకోండి. నేనైతే ఏది వేయట్లేదు. జస్ట్ ఇలాగే చేస్తాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే ప్రాసెస్‌లో అయితే చేస్తున్నాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి. మా దగ్గర కరివేపాకు కొంచెం చాలా కష్టం దొరకడము. అసలిక్కడ అమ్మడానికి కూడా తక్కువ దొరుకుతదనమాట. సో, నేనైతే కరివేపాకు కొంచెం తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే గనక కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటదనమాట. పప్పు చెక్కలు చాలా సింపుల్ ప్రాసెస్. చాలామంది కష్టం అనుకుంటారు చేయడము. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. చూడండి నేను చూసే ప్రాసెస్‌లో అయితే చేయండి. ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా వస్తాయసలు. నాకైతే టీ తాగేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చెక్కలు గానీ, మురుకులు గానీ ఏదైనా ఒకటి కొంచెం కారం కారంగా తినడం అలవాటనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా మనకి ఏం తినడానికి లేకపోతే పాపం పిల్లలకి బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను ఇంట్లోనే మురుకులైనా, చెక్కలైనా గూడా ఏవైనా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను. సో, నేను పిల్లల కోసమని చెప్పేసి ఈరోజైతే చెక్కలైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలనమాట. మరీ మెత్తగా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు. ఎంతసేపు మనం మ్యాష్ చేసుకుంటూ పిసుకుతూ కలుపుతామో, చెక్కలే కానీ ఏవైనా గూడా చాలా టేస్ట్‌గా వస్తాయి. పిండి వంటలంటేనే పిండి కలుపుకునే దాంట్లో ఉంటదనమాట టేస్ట్ అనేది. చాలామంది కొంచెం వాటర్ ఎక్కువ వేసేస్తారు. ఏదో చేస్తారు. అందుకే పర్ఫెక్ట్‌గా రాదు. మురుకులైనా ఏదైనా గానీ పిండి కలుపుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అయినా గూడా, ఒక అరగంట అయినా కూడా మనం పక్కన పెట్టేస్తే పిండనేది నాని చక్కగా వస్తాయి చేతికి. మనం చెప్పినట్టు వింటాయన్నమాట. పిండి బాగా నానాలి. మురుకులైనా కూడా పిండి నానిన తర్వాతనే మురుకులు వేస్తే బావుంటదనమాట. చూడండి నేను ఈ విధంగా కలుపుకున్నాను. నా దగ్గర కాటన్ బట్ట ఉంటే అది కొంచెం తడి చేసుకొని దీని మీద అయితే వేసుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా కవర్ చేసేసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఎక్కువైతే వేయకూడదు. ఎందుకంటే ఎక్కువ వేస్తే మనకు మురుకులు వేయడానికి కొంచెం కష్టమైతది. ఇంకోటి ఆయిల్ కూడా ఎక్కువ లాగేసుకుంటదనమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని మనకి ఈ అప్పాలు ములిగేంతలాగా ఆయిల్ వేసుకోవాలి. చక్కగా ఇట్లాగా వెడల్పుగా ఉన్న కడాయి అయితే పెట్టుకోండి. చూడండి నేనైతే ఏది మిషన్లు వాడట్లేదు. అసలు కవర్ కూడా వాడట్లేదు. చేత్తోనే వేసేస్తున్నాను. చక్కగా 4 మొత్తం రౌండ్‌గా చక్కగా రావాలి చెక్కలనేవి. చూడండి ఆయిలు హీట్ అయినాక మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టేసుకుంటే వేగకుండా తొందరగా మాడిపోతాయన్నమాట. నేనైతే మీడియంలో పెట్టుకొని వేయించుకుంటున్నాను. చూడండి పప్పు ఎలా కనిపిస్తుందో చెక్కలనేవి చక్కగా క్రిస్పీగా వేగుతున్నాయి. చూసారు కదా! ఈ విధంగా.
ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా వస్తాయి. ఇది మనము చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా ఎవరిని పెట్టుకొని చేపిచ్చుకునే అవసరం లేదు. మనమే టేస్టీగా, క్రిస్పీగా చాలా బావుంటాయి. కారం కారంగా చాలా బావుంటాయి. దీంట్లో ఎన్ని ఐటెమ్స్ యాడ్ చేసాం చూసాం కదా! సో, చూడండి ఎంత క్రిస్పీగా ఇట్లా అంటేనే విరిగిపోతున్నాయి. పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటున్నారంటే చాలా చాలా బావుంటాయనమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. నేను చూపిచ్చిన ప్రాసెస్‌లోని. ఇది మా ఆంధ్రాలో ఎక్కువ తింటారు పప్పు చెక్కలనేవి. సో, ఆ స్టైల్‌లో అయితే చూపిచ్చాననమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో